ఆగాగు పేనిరాజా ఏమంటివి అమరావతిని చంపేస్తున్నారంటివా? ఎంత మాట ఇది అభివృద్ధి వికేంద్రీకరణే కానీ విశాఖను రాజధాని చేసే ఆలోచన కాకూడదు. అమరావతిని చంపే ఆలోచనే అందువా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందేమిటి? అతి జుగుప్సాకరమైన 3 రాజధానుల మాటేమిటి? మంత్రిగా పనిచేస్తేవి కదా, అప్పట్లో నీ ఆలోచన ఏంటి? ఇంత ఏలా అమరావతి కోసం దీక్ష చేసిన రైతుల ఆవేదన ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు ఎందుకు నోరెత్తలేదు? నాతో చెప్పింతువేమయ్యా? మీ ప్రభుత్వంలో విశాఖనే రాజధానికి మారుస్తామని చెప్పలేదా? అక్కడ ఋషికొండపై ప్యాలెస్ కట్టుకోలేదా? అక్కడి నుంచి ఇకపై పాలిస్తామని జనాలకు మాట ఇవ్వలేదా? మరి ఇప్పుడెందుకు విశాఖను డేటా హబ్గా మారుస్తుంటే ఈ ఏడుపు? సందర్భ అవసరములు బట్టి మార్చిన మాటలతో మీ వైసీపీని జనాలు ఎప్పుడో పాతరేశారు. కాగా నేడు అమరావతి అంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఈ వ్యర్థ వాదములు ఎందుకు? 3 రాజధానులంటూ మీరు నాశనం చేయాలనుకున్నది దేన్ని? అమరావతిని. మీ నాయకుడు పదే స్కామ్ అన్నది దేన్ని? అమరావతిని. మీ నాయకుడు పేరు పలకడానికే ఇష్టపడింది దేన్ని? అమరావతిని. మీరు కేసులు పెట్టినా లెక్క చేయకుండా రైతులు అడిగింది దేన్ని? అమరావతిని కదా. అట్టి అమరావతిని చంద్రబాబు చంపేస్తున్నారంటివా? ఎంత మాట. ఒకప్పుడు సర్వం విశాఖ అని గాంభీర్యం ప్రదర్శించిన మీరా అమరావతి గురించి మాట్లాడేది? కార్యనిర్వాహక రాజధానిని ఘనంగా ప్రకటించిన విశాఖ ఇప్పుడు మీ కళ్ళకు కనిపించటం లేదా? విశాఖ ప్రపంచ స్థాయి సంస్థలు వరుస కడుతుంటే మీ కడుపులో మంట దేనికి? దేవతల రాజధాని అంటూ ఆంధ్రులు కలలుగన్న అమరావతిని నిర్వీర్యం చేసే ప్రణాళికలు రచించింది ఎవరు? మీరు కాదా? 5 ఏళ్లలో అమరావతిలో ఒక్క ఇటుకను కూడా పేర్చకుండా నిర్లక్ష్యం చేసింది ఎవరు? మీరు కాదా? అమరావతికి కనీసం ₹1 కూడా కేటాయించకుండా ప్రజల్ని మభ్యపెట్టింది ఎవరు? మీరు కాదా? అమరావతిని ఎన్నో విధాలుగా నష్టపరిచిన మీ విధానాలతో ప్రజలు ఎంతో విసిగిపోయారు. కాగా ఇప్పుడు అమరావతి అని జపిస్తూ జనాన్ని మోసం చేసే కపట నాటకాలెందుకు?